అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి. ఈరోజు మన అంశం ఏంటంటే ప్రతి ఇంట్లోనూ వయసు మళ్ళిన పెద్దలు ఉంటారు, వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు. సో వాళ్ళ సంరక్షణ ఏ విధంగా చూసుకోవాలి, వాళ్ళని ఎలా గౌరవించాలనేది అంశం. ఇప్పుడు ముఖ్యమైన కొన్ని విషయాలు ఏంటంటే వృద్ధుల విషయంలో ఉండాల్సింది. ఫస్ట్ థింగ్, వాళ్ళతో చాలా గౌరవంగా ప్రవర్తించాలి. ఎందుకంటే ఒక వయసు తర్వాత మనకి తెలియకుండానే వాళ్ళ మీద ఒక రకమైన చులకన భావం వస్తుంటుంది. అంటే వీళ్ళు పెద్ద అయిపోయినారు, వీళ్ళకేం తెలుసు, ఈ కాల పరిస్థితులకు వాళ్ళకేం తెలియదు అనే ఒక భావన ఉండిపోతుందన్నమాట. కేవలం వయోభారంలో ఉన్నారని చెప్పేసి వాళ్ళని చులకనగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వృద్ధులు అనుభవజ్ఞులు. వాళ్ళ అనుభవం చాలా మన జీవితంలో పైకి ఎక్కడానికి చాలా ఉపయోగపడుతుంటుంది. కాబట్టి వాళ్ళ అనుభవాన్ని ఎప్పుడు కూడా లెక్కలో తీసుకొని మనం ప్రవర్తిస్తుండాలి. ఒకటి. రెండోది ఏంటంటే వృద్ధులకు ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటుంటాయి. సో వాళ్ళకి టైంకి మందులు ఇవ్వడం, వాళ్ళు ఎప్పుడైనా హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే బద్దకించకుండా తీసుకెళ్ళి వాళ్ళకి సరిపడా వైద్య సేవలు అందించడం చూసుకోవాలి. వాళ్ళకి ముఖ్యంగా పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి మానసికమైనటువంటి ఆరోగ్యం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం బాగా నెగ్లెక్ట్ చేసేది కూడా ఇదే, ఈ అంశమే. మానసిక ఇది పరమైనటువంటి సమస్యలనే వాళ్ళు చాలా వరకు ఈ పెద్దవాళ్ళల్లో పిల్లలు పెద్ద అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడో ఉంటారు. వీళ్ళు పెద్దగా చూపించడానికి, వాళ్ళ మీద శ్రద్ధ చూపించడానికి టైం ఉండకపోదు. దానివల్ల ఏంటంటే వాళ్ళకు ఒక రకమైన డిప్రెషన్, యాంగ్జైటీ, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వారు ఒంటరిగా ఫీల్ అవ్వకుండా ఉండేదానికి మనం ఏం చేయాలంటే ఎప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి. ముఖ్యంగా వయసులో వారు కోరుకునేది ఏంటంటే, ఈ వయసులో పెద్ద వయసులో కోరుకునేది ఏంటంటే ఎవరో కొంతసేపు వాళ్ళతో వచ్చి కొంతసేపు మాట్లాడాలని, ఏదో కొన్ని విషయాలు అన్నీ చెప్పాలని వాళ్ళతో ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడటం, కొన్ని గేమ్స్ ఆడటం, కలిసి టీవీ చూడటం ఇలాంటివి చేస్తే వాళ్ళ మానసిక ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి దాంతోపాటు వాళ్ళకి శారీరక ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. బీపీ కానీ, షుగర్ లాంటివి కానీ, డిప్రెషన్ లాంటివి ఏమన్నా కానీ అన్నీ కంట్రోల్లో ఉంటాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. రెండోది, పాత ఫ్రెండ్స్ని తో గడపాలని చెప్పి కూడా వాళ్ళకు ఉంటుంది. తర్వాత బంధువర్గం ఉంటారు కదా, ఈ బంధువులతో అప్పుడప్పుడు కలిసి మాట్లాడాలని కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం కష్టం అనుకోకుండా అప్పుడప్పుడు వాళ్ళని ఫ్రెండ్స్ దగ్గర తీసుకెళ్ళటం, లేదా ఈ పాత మన బంధువుల దగ్గరికి కల్పించడం, అలాంటివి చేస్తూ ఉంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత ఆర్థికంగా పెద్దవాళ్ళు ఏంటంటే పిల్లల్ని ఏమి అడగరు. అది కావాలి, ఇది కావాలి, మనీ కావాలి, ఇంకేదైనా అడగరు వాళ్ళు. కాబట్టి వాళ్ళ అవసరాలు ఏందో మనమే తెలుసుకొని వాళ్ళకి ఆర్థిక సహాయం కానివ్వండి, డబ్బుల విషయాల్లో కానీ కొన్ని వాళ్ళు పెద్దవాళ్ళు ఏంటంటే కొంచెం ప్రెస్టేజ్ తీసుకొని నా చేతిలో ఇంత డబ్బులు ఉంటే ఎవరికి ఇవ్వటానికి నా చేతిలో కొంత ఉండాలి కానీ అనే ఒక భావంలో ఉంటారు. కాబట్టి వాళ్ళ చేతిలో కొంత ఆర్థిక సహాయం కూడా చేస్తుండాలి. తర్వాత వృద్ధుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భారం అనుకోకూడదు. ఎందుకంటే మనం వాళ్ళ అనుభవం, వాళ్ళ కన్సర్న్ చాలా మనకు అవసరం. ఇంకోటి ఏంటంటే వాళ్ళని ఎప్పుడు కూడా కుటుంబంలో భాగంగా మనం గుర్తించాలి తప్ప వాళ్ళని భారం అనుకోకూడదు. తర్వాత చిన్న చిన్న విషయాలకు కూడా వాళ్ళ దగ్గర నుంచి మనం సజెషన్స్ తీసుకుంటుంటే మనకే ఉపయోగం, వాళ్ళు కూడా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత అప్పుడప్పుడు ఈ వృద్ధులు నడవడానికి ఇబ్బంది పడుతుంటే వాళ్ళ సహాయం చేయడం, స్టిక్స్ తెచ్చివ్వడం, లేదా మనమే చేయబట్టుకొని నడిపించడం, ఇలాంటివి కానీ చేస్తూ ఉంటే వాళ్ళు మిగిలిన వాళ్ళ శేష జీవితాన్ని సుఖంగా, ఆరోగ్యంగా గడపడానికి చాలా అవకాశం ఉంటుంది. పాటిస్తారని భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.